హలో యస్ రా రాజా డిఫరెంట్ హర్రర్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ గారు. చాలా కొత్త కాన్సెప్ట్, కొత్త స్టోరీ అన్నీ మనకు తెలుసు. బట్ అసలు ఫేసెస్ కనపడకుండా ఒక సినిమాని రన్ చేయడం ఎంత కష్టమో మనకు ఇప్పుడు ఆయనకి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్, థ్యాంక్ యూ. చెప్పండి. ఎలా ఉన్నారు? నేను అది చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ అని చెప్పండి. ఫైన్, థ్యాంక్ యూ అన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రా రాజా అది పక్కన పెడితే మీరు ఎలా భయపడ్డారు స్టోరీ తీస్తున్నప్పుడు కానీ, యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎట్లా అనిపించింది? భయపడ్డం ఏంటండి? భయపడ్డం ఏం లేదు. నేనేం భయపడలేదు. అంటే మీరు ఒక ఫేసెస్ కనపడకుండా ఒక స్టోరీని నడిపడం అంటే అది చాలా ఛాలెంజింగ్. సో మీరు అనుకున్నారా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ప్రాజెక్ట్ వెళ్తున్నప్పుడు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు మనం రిస్క్ తీసుకుంటున్నాం అట్లా అని? రిస్క్ లేని బిజినెస్ ఏ లేదండి. డెఫినెట్గా రిస్క్ అని తెలుసు. అయినా కూడా ఏంటంటే అనుకున్నాం కదా, దాన్ని కంప్లీట్ చేయాలనే కాన్సెప్ట్ ఒకటే. అంటే లైక్ మ్యూజిక్ మీరు శేఖర్ గారిని ఎలా చెప్పి ఒప్పించి, ఎందుకంటే యాక్టర్స్ అంటే ఓకే మా ఫేసెస్ కనపడవు అని ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటారు, డైరెక్టర్స్కి ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ మ్యూజిక్ కంపోజర్కి మీరు ఆయన ఎలా ఒప్పించేది కూడా ఒక ఫామ్లో ఉన్నారు ఆయన. ఆయనకి ఇబ్బందిగా ఆయన అనుకున్నాడు. ఆయన ఏం అనుకోలేదు అసలు. యాక్చువల్గా ఇబ్బంది అని ఏం అనుకోలేదు. కాకపోతే ఫేస్లో కనపడకుండా ఎలా తీయగలుగుతామని ఆయన అన్నారు. అంటే నేనేమన్నానంటే దానికే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇంకా మీకు అని చెప్పి నేను కన్విన్స్ చేశాను. అంటే లైక్ రా రాజా అని పర్టికులర్గా మీరు ఆ పేరు తీసుకున్నారు. చాలా చాలా ఉంటాయి కదా టైటిల్స్ పెట్టుకోవడానికి. ఇలాంటి ఒక హర్రర్ స్టోరీకి ఒక మంచి కాన్సెప్ట్ అని మీరు చెప్తున్నారు. అండ్ ఇప్పటివరకు మన మూవీస్ ఇండస్ట్రీలో ఎక్కడ జరగలేదు కాబట్టి కరెక్ట్గా జస్టిఫికేషన్ అనిపించింది ఆ టైటిల్కి, స్టోరీకి. నాకు అనిపించింది. మీరు చూసాక మీకు కూడా అనిపిస్తుంది. అంటే పర్టికులర్గా ఆ దెయ్యము, ఇప్పుడు టీజర్ చూసాం, దెయ్యము ఒక జైలు గదిలో ఆ క్యారెక్టర్ని కొట్టడం కానీ, లేదంటే హింసించడం కానీ, ఆ కుండ అంత డీటెయిల్గా మీరు ఆ గదిని ఎక్కువగా చూపించారు. అంటే స్టోరీ ఏమన్నా దాంట్లో రిలేటెడ్గా అయ్యి ఉంటుందా? స్టోరీ మీరు ట్రైలర్ చూపించమన్నారు, మేము ఫుల్ మూవీ చూపించాలా. ట్రైలర్ అలాగే చూస్తుంది. మీరు మాత్రం ఏం చెప్పరు, కనీసం హింట్ పాయింట్స్ కానీ లేదంటే చెప్పట్లేదు. అన్నీ చెప్పాను, మీరు మళ్ళీ చెప్పలేదంటే ఎలాగా? అంటే మీరు ఇప్పుడు పోస్టర్స్లో దెయ్యంకి ఒక హ్యాండ్కి మాత్రం మేకప్ ఉంది, ఒక హ్యాండ్కి మేకప్ లేకుండా స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఉంది. అంటే 2 వేరియేషన్స్ ఆఫ్ దెయ్యాన్ని చూపిస్తున్నారు ఆ మూవీలో. నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి మూవీలో. మీరు తప్పకుండా రండి, చూడండి. చూసాక మళ్ళీ మనం కలుద్దాం మళ్ళీ. ఓకే, సో అంటే March 7th రాబోతున్నారు. లైక్ కొంచెం ముందుకెళ్తే హోలీ ఫెస్టివల్ ఉంది. కొంచెం అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఈ ఫస్ట్ వీక్లోనే వస్తున్నారు. పర్టికులర్ రీజన్ ఏం లేదండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఏది చూసుకుని అది అనౌన్స్ చేసాం అంతే. అండ్ సార్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేస్తానని మీ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు కానీ, ఫ్యామిలీకి చెప్పినప్పుడు కానీ చాలామంది వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మీకు సపోర్టింగ్ ఎయిట్ సైడ్ నుంచి లభించింది? సపోర్టింగ్ అన్ని వైపులా ఉంది. ఓకే, అన్ని వైపులా ఉంది సపోర్టింగ్. మీరు చాలా మందిని కలిసారని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఏం ఐడియా ఇచ్చి ఉంటారు మీకు? ఏం ఐడియా అంటే అందరూ బాగుంది, చాలా కొత్తగా ట్రై చేశారు, సక్సెస్ అయితే బాగుంటుంది అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు విమర్శించలేదండి. అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా జెన్యున్గా అనిపించింది టీజర్లో. ఆ ఫ్రేమ్స్ అన్నిటి మీరు అంత పర్టికులర్గా తీసుకోవడానికి ఎక్కడైనా రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? ఓల్డ్ మూవీస్ నుంచి కానీ, అంటే అట్లా ఏమైనా, అంటే బుక్స్, నావెల్స్ నుంచి ఏమైనా తీసుకోవడం జరిగిందా? అసలు నాకు ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా లేదండి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడ లేదు. నేనేం రిఫరెన్స్ తీసుకోలేదు. రాసుకున్నది నేను ఇప్పుడు ఆయనకి చెప్పాను, ఆయన డిఓపి గారు చెప్పాను, ఆయన టోటల్గా ఆయన సపోర్టింగ్ అండి. సో అంటే మొత్తానికి మీరు అనుకున్నారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు దాకా రాలేదు, అది ఆడియన్స్కి పరిచయం చేయాలి, చూపించాలి అని. అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఒక మంచి ఇటువంటి ఒక డిఫరెంట్ని ఆడియన్స్కి చూపించాలనుకుంటారు, అదే మీ మెయిన్ మోటో. అంతే అండి, అంతే. సో మరి March 7th థియేటర్స్లో రా రాజా కామెడీ ఉందంటున్నారు, క్యారెక్టర్స్ మాత్రం ఫేస్ కనపడదు అంటున్నారు, స్టోరీ మెయిన్ అంటున్నారు మరి డైరెక్టర్ గారు. సో మీరు కూడా March 7th థియేటర్స్లో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.